అయ్య సొమ్మ నీ అబ్బ సొమ్మ ఎవడి సొమ్ము ప్రజల పైసలు ఇయ్యకపోతే మీరు సున్నితమ్మని గెలిపించినాక రేవంత్ రెడ్డి గల్లవట్టి యూసుఫ్ కూడా బజార్ల గుంజి పంచాయతీ పెట్టి మీ పైసలు మీకు ఇచ్చే జిమ్మెదారి ఇప్పించే జిమ్మెదారి మాది అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. తిరుగుతున్నారంట కొంతమంది ఆకు రౌడీలు తిరుగుతున్నారట. మా కోటేయకపోతే బాగుండదు దేక్లేంగే అంటుర్రట. మేము కూడా చెప్తున్నా ఇక్కడికి వచ్చిన మా వ్యాపారవేత్తలు యూసుఫ్గూడలో ఉండే ఈ దుకాణాలలో ఉండే మా అన్నదమ్ముళ్ళు మా అక్క చెల్లెలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ గుర్తుపెట్టుకోండి, గెలవక ముందే ఇన్ని నకరాలు చేస్తున్నారు. గెలిచినాక బతకనిస్తారా? మిమ్లా పొరపాటున ఓటేస్తే ఈ నేర చరిత్ర కలిగిన వాళ్ళు బతకనిస్తారా? ఆలోచించండి, ఆగం కాకండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే సునీతమ్మ మాటలు మీరు విన్నారు. ఒక్క ఆడబిడ్డ భర్తను కోల్పోయింది, 5 నెలలు 6 నెలలు కూడా కాలే. అట్లాంటి ఆడబిడ్డను ఓడించేందుకు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 250 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిండు. ఇంటింటికి డబ్బులు ఇస్తున్నాడు. షేక్పేట్లో 6,000 రూపాయలు, యూసుఫ్గూడలో 5,000 రూపాయలు, ఎర్రగడ్డలో 4,000 రూపాయలు, బోరబండలో 6,000 రూపాయలు ఇంటింటికి పంపుతున్నాడు. గమ్మతేందంటే రేవంత్ రెడ్డి ఏమో 6,000 రూపాయలు పంపిండట. అందులో లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కమిషన్లు కొట్టేసి మీకు 2,000 ఇచ్చిర్రట. నేను ఇంట్లో కూడా కమిషన్లు కొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, గంత లంగలు వాళ్ళు. నేను ఒకటే అంటున్నా, ఆయన ఇచ్చే 2,000 ఆయన ఇచ్చే 3,000 4 రోజులలో అయిపోతాయి, 4 రోజులలోనే అయిపోతాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 4 రోజుల కోసం ఖర్చు పెట్టే పైసల గురించి కాదు. మీ జీవితం ఏమైతుంది యాద పెట్టుకోండి. మీకేం లాభం జరుగుతుంది బీఆర్ఎస్ గెలిస్తే అని మీరు నన్ను అడగొచ్చు. బీఆర్ఎస్ గెలిస్తే ఏమైతుందంటే, సునీతమ్మ గెలిస్తే ఏమైతుందంటే, బీఆర్ఎస్ గెలుస్తుంది అని సర్వేలలో రాగానే మంత్రి పదవులు ఇచ్చి బీఆర్ఎస్ గెలిస్తే మరి ఏమైతుందో అని భయపడి వెంటనే సినిమా కార్మికులకు వరాలిచ్చి ముఖ్యమంత్రి ఆగమాగమవుతున్నాడు. అదే బీఆర్ఎస్ ను మీరు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే నెలకు 2,500 రూపాయలు ఆడబిడ్డలకు తన్నుకుంటూ చచ్చుకుంటూ ఇయ్యక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. నెలకు 4,000 రూపాయల పెన్షన్ పెద్ద మనుషులకు ఇయ్యక తప్పని పరిస్థితి కాంగ్రెస్ కి రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి. నెలకు 6,000 రూపాయలు ఖచ్చితంగా వెంటనే మనం వికలాంగులకు రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి. ఆ భయం కాంగ్రెస్ వానికి లేకపోతే వాడు ఊకుంటాడా? ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి? నేను ఏమి ఇయ్యకపోయినా, రూపాయి సహాయం చేయకపోయినా, ఇండ్లు గులగొట్టినా, హైదరాబాద్ ను బర్బాద్ చేసినా, ఒక్క రూపాయి పని చేయకపోయినా, ఒక్క రోడ్ వేయకపోయినా, రోడ్ల మీద ఒక్క పొక్క పూడకపోయినా, చెత్తను కూడా కనీసం చక్కగా సేకరించకపోయినా నాకే ఓట్లేసిండ్రు జూబ్లీ హిల్స్ లా, కాబట్టి నేను ఇట్లనే ఉంటా, ఎవ్వలకు ఏమియ్యా, ఏ 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి కూడా అమలు చెయ్యా అంటడా అనడా? ఆలోచించండి జాగ్రత్తగా. ఎవరికి ఓటేస్తే ఏమొస్తుందో ఆలోచించండి. ఒక్క ఆడకూతురును ఓడించడానికి ఇవాళ 14 మంది మంత్రులు తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని వెంకటగిరి గల్లీలలో తిరుగుతున్నాడు. 8 రోజులు ప్రచారం చేసిండు ముఖ్యమంత్రి. ఎంత భయపడుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుందా? ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూసిన ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకుంటున్నాడు. ఏం మాట్లాడి నిరికేనా ముఖ్యమంత్రి? మీరు జూబ్లీ హిల్స్ లో గెలిపించినా గెలిపియకపోయినా ఆయన మాత్రం 2034 దాకా ఆయననే ముఖ్యమంత్రి ఉంటాడట. రాసి పెట్టుకోండి, 2034 దాకా కాంగ్రెసే ఉంటదంటుండు. గిట్లనే రాసి పెట్టుకో అంటే గ్యారంటీ కార్డులు ఇచ్చి దాచిపెట్టుకో అంటే దాచిపెట్టుకున్నాం. ఏమైంది? ఏమైనా అయిందా? గ్యారంటీ కార్డులు ఇస్తే ఏమి రాలే. 2 ఏళ్లల్లా రాసి పెట్టుకో అంటున్న ముఖ్యమంత్రి నువ్వు గుర్తుపెట్టుకో, నవంబర్ 14 నాడు జూబ్లీ హిల్స్ కొట్టే దెబ్బతోని నీకేమైతుందో, నీ ప్రభుత్వం, నీ కుర్చీ ఉంటదో ఊడిపోతుందో యాది పెట్టుకొని నేను చెప్తా ఉన్నా. ఇంకొక మాట, వాళ్ళిచ్చే 4,000 6,000 దానికి ఆశపడి మోసపోతే మీరే గోసపడతారు. 2 ఏళ్ల కింద మోసపోయినాం, ఇప్పటికీ అవస్థలు పడుతున్నాం. మళ్ళొక్కసారి మోసపోకండి. మోసం అంటే ఎట్లుంటది అంటే, నీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా మీకు. కుక్కర్లు వంచుతున్నారట, కుక్కర్లు ఇంటింటికి కుక్కర్లు ఇస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు. చీరలు వంచుతున్నారట శ్రీనివాస కళ్యాణం అని పెట్టి, ఇంటింటికి పైసలు వంచుతున్నారట. నిజంగానే 2 ఏళ్లు మీరు అద్భుతంగా ప్రభుత్వాన్ని నడిపితే ఎందుకింత భయం అవుతుంది రేవంత్ రెడ్డి గారు? మీకు సీదా కొట్లాడు ఎలక్షన్, పైసలు వంచకుండా కొట్లాడు దమ్ముంటే ఆ దమ్ము లేదు. కానీ ఎంత ఘోరం అంటే ఇవాళ దిగజారిపై ముఖ్యమంత్రి గారు అంటున్నాడు, అవమానం చేస్తున్నాడు. మా ముస్లిం సోదరులను కూడా అవమానం చేసిండు. మొన్న అంటున్నాడు, ఇక్కడ యూసుఫ్ గూడకే వచ్చిండు ముఖ్యమంత్రి, ముస్లింలను ఏమంటుండే ఇరికేనా, हमारे मुसलमान भाइयों को बहनों को कह रहे हैं
कि अगर कांग्रेस नहीं तो मुसलमान कुछ नहीं। रेवंत रेड्डी का कहना है कि कांग्रेस नहीं तो मुसलमान कुछ नहीं। मैं पूछना चाहता हूं हमारे जितने यहां पे मुसलमान भाई हैं, बहन हैं, ये सही है क्या? ये सही तरीका है क्या? आपको धमकी देने का तरीका सही है क्या? कांग्रेस नहीं तो मुसलमान नहीं, ये सही है क्या? आप सोचिए। मैं आपको एक ही चीज कहना चाहता हूं, आप में से चंद लोग शायद रेवंत रेड्डी को माफ कर देंगे, आप में से कुछ लोग शायद रेवंत रेड्डी को माफ कर देंगे, बट मैं आपसे एक चीज कहना चाहता हूं, ऐसे आदमी जिसने कहा कि कांग्रेस नहीं तो मुसलमान नहीं, उसको अल्लाह भी माफ नहीं करेगा। मैं आपसे दावा करता हूं, अल्लाह भी माफ नहीं करेगा ऐसे आदमी को। इसलिए भाइयों, मैं आपसे कहता हूं, यहां आने से पहले किसी ने कहा मुझसे, 2 साल की इनकी हुकूमत देखने के बाद से एक ही चीज कहा उन्होंने, ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक? ये रेत की दीवार रहेगी कब तक? हमने तो हिटलर को भी मिटते हुए देखा। ए कांग्रेस, तेरी हुकूमत रहेगी कब तक? तेरी सरकार रहेगी कब तक? మీరు జుబ్లీహిల్స్ లో గట్టిగా గుద్దితే ముస్లింలను అవమానించిన రేవంత్ రెడ్డికి మా ముస్లిం